ప్రియ సహోదరి సహోదరులారా, నేను మనమందరం కూడా మే నెల 31వ తారీఖున పరిశుద్ధ మరియ తల్లిని ప్రత్యేక విధంగా స్మరించుకుంటూ పరిశుద్ధ మరియ తల్లి సందర్శన ఎలిజబెత్ను సందర్శించే పనులు మనందరం కూడా జరుపుకుంటూ ఉండగా, ముఖ్యముగా మరి మాత పూజిత మాసము ముగింపు సందర్భంగా దేవాది దేవుడు మన శ్రీపురం గ్రామము విచారణను దీవించినట్లు మరియు మన గ్రామ విచారణలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు, వారిని వారి కుటుంబమును దేవుడు దీవించి బలపరిచినట్లు, తన తలపడి నెరవేరినట్లు ఈ దివ్య పూజాబలిలో ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలి సమర్పిస్తూ ఉన్నటువంటి కుటుంబములు ఏదో షోరెడ్డి సైత కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, ముఖ్యంగా ఏదో అనూష్ రెడ్డి స్వప్నస్థ కుటుంబంలో దేవుడు దీవించినట్లును, వారి నూతన కుటుంబము దేవుడు ఆశీర్వదించినట్లును, ప్రత్యేక విధంగా వారి కుమారుడు ఏరువ ఆయు ఇవేం రెడ్డిని దేవుడు దీవించి జ్ఞానస్థానం సందర్భంగా ఆ బిడ్డను ప్రభు ఆత్మీయ శక్తిలో బలపరుచినట్లుగా ఈ దివ్య పూజాబలిలో పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. ఒకరికి మేరీ మాత మేమంతా కూడా కాచి కాపాడిన కృతజ్ఞతగా నెరవేరినట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. ఏడువ షౌరెడ్డి, జూలియానమ్మ, రాయపరెడ్డి, సిస్టర్ థోమస్ అక్వినాస్, సిస్టర్ షౌరీలు, ఫాదర్ అల్లాన్ మీ ఆత్మలకు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. గోవుల బాలస్వామి కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, తన నెరవేరినట్లు, చదువుతున్న బిడ్డకు మంచి జ్ఞానము వివేకము దయచేయనట్లు, పైపడ ఫలించినట్లు ఈ కుటుంబంలో మరణించిన గోల జుజియ, శౌరమ, రాయన్న, శౌర్యుల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. మరియ సభ్యులందరి కుటుంబాల్లో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, తన నెరవేరినట్లు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యము దయచేయమని, చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము వివేకము ప్రసాదించినట్లు, పైపడ ఫలించినట్లు, శాంతి సమాధానం దయచేయమని మరణించిన ఫాదర్ జోజిరెడ్డి గారు మరియు కస మోక్షాలని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. చిన్నావతిని తెలియజేమ కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, తన జనతరము నెరవేరినట్లు, కుటుంబ సభ్యులు దీవించి ఆరోగ్యము దయచేయమని మరియు ప్రయాణంలో ప్రభు తోడుగా హృదయరాజు ప్రయాణంలో ప్రభు తోడుగా ఉన్నట్లును, చదువుతున్న బిడ్డకు జ్ఞానము వివేకము దయచేయనట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. గోపు విజయన, ప్రకాష్ రెడ్డి, రాజారెడ్డి కుటుంబాలలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, తన నెరవేరినట్లు, శాంతి సమాధానం దయచేయమని, వసంత రెడ్డి ప్రయాణంలో ఎటువంటి ఆటంకం లేకుండా సురక్షితంగా అక్కడి గమ్యస్థానం చేరునట్లు ఆయన ఆరోగ్యం దయచేయమని మరణించిన గోపు చిన్నరెడ్డి, జోజిరెడ్డి, లోకమ్మ, సిస్టర్ మేరీ జోస్పేన, మేరీ ఇట్లమ్మ, మాసాని పెదాకారెడ్డి, శౌర్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. మారణ బాలస్వామి సుశీల కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, తన నెరవేరినట్లు, కుటుంబ సభ్యులు దీవించి ఆరోగ్యం దయచేయమని, సిస్టర్ సరోజిని బిఈడి ఎగ్జామ్స్ లో ప్రభు దీవించబడిన జ్ఞానం దయచేయమని మరణించిన మాదాము ఎన్నయ్య, మాణిక్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. మాదాన జోసెఫ్, సుమతి కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, తన నెరవేరినట్లు, బాల వినయ్ కుమార్ అన్ని చదువులలో ప్రభు తోడుగా ఉండి వలసిన జ్ఞానం వివేకము దయచేయనట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. నికుంట మరియ రోజా కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, తన నెరవేరినట్లు, ప్రకాశ లావణ్య చదువులలో ప్రభు తోడుగా ఉండవలసిన జ్ఞానం దయచేయమని, కుటుంబంలో మరణించిన నరసింహనారాయణ ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయనట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. బాసాని శౌర్య కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతాస్తుతులుగాను, తన నెరవేరినట్లు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యము, శాంతి సమాధానం దయచేయమని, చిన్నారి పిల్లలు దేవుని యొక్క భయభక్తులతో పెట్టినట్లు, చదువులు మంచి జ్ఞానము బలాపోషణ ప్రసాదించినట్లు, కుటుంబంలో మరణించిన తుమ్మా ఇన్నారెడ్డి, ఫాదర్ బాసాని ప్రతాపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయనట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. కోపుల అల్ఫోన్స కుటుంబంలో గడిచిన కాలంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, బిడ్డలను మనవరాలను దేవుడు దయతో దీవించి కాచి కాపాడిన, తన నెరవేరిన మరణించిన మొదలో గారి ఆత్మ విశ్రాంతి దయచేయనట్లుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాబలి. దుర్గంపూడి ఎన్నారెడ్డి సుజానమ్మ కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను, కుటుంబంలో శాంతి సమాధానములను ఆరోగ్యం దయచేయమని, తన నెరవేరిన సకాలంలో వర్షంలో కురిసి పైకి ఫలించినట్లును, కుటుంబంలో చిన్నారి కోసం జ్ఞానము బంగారు పోషణ ప్రసాదించినట్లును, కుటుంబంలో మరణించిన వాసాని బాలశివరెడ్డి, మరియమ్మ, దుర్గంపూడి జోసెఫ్, కిరణ్ కుమార్ రెడ్డి,
బయట శ్రీనివాసుడి ఆత్మహత్య శాంతి పొందినట్టుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట నేను కూర్చోవాలి. కాసు సునీత కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను రాబోయే కాలంలో కూడా దేవుడు వీరిని మీ కుటుంబం పవిత్రాత్మ వరములతో దీవించి ఆస్వాదించినట్టు కుటుంబ సభ్యులకు ఐదారికి శాంతి సమాధానం దైత్యమైన తల్లిదండ్రులకు నెరవేరినట్టును అంబికారెడ్డికి మంచి ఆరోగ్యం ప్రసాదించినట్టును ఈ బిడ్డపై దేవుని ఆశీర్వాదం ఉన్నట్టును బిడ్డ విశ్వాసంలో ఎదిగినట్టు కుటుంబంలో మరణించిన కాసు రెడ్డి మరియమ్మ చిన్నపరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య శాంతి పొందినట్టుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దేవుడు పసల మరియ రాణి బాలయ్య ఆత్మలకు దేవుడి విశ్రాంతిని మాదన్ జయరాజు అజయ్ ఆత్మలకు దేవుడు తన సమక్షంలో మోక్షపాఠం ప్రసాదించినట్టు మాదాను శౌర్యము కుటుంబంలో దేవుడు దీవించినట్టుగా పసల మరియ రాణి బాలయ్య ఆత్మలకు విడుదల మరియు దేవుడి సమక్షంలో చేరినట్టును మాదాను బాలస్వామి నిర్మల కుటుంబంలో మరణించిన మాదాను అంతయ్య నియాసింహ అజయ్ ఆత్మలకు విషయాన్ని పొందినట్టుగాను దేవుడి పూజాపరి పసల మరియ రాణి బాలయ్య ఆత్మలు ప్రభువుని మోక్ష రాజ్యం ప్రసాదించినట్టును తప్పెట రోస్మేరీ కుటుంబంలో మరణించిన తప్పెట ఏడుపల్లు కిషోర్ ఆత్మలకు ఉత్తరిస్తాను నిత్యుని ఆత్మ శాంతిని తప్పెట రోస్మేరీ కుటుంబము పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన సహాయంతో దీవించినట్టుగా దివ్య పూజాపరి పసల మరియ రాణి బాలయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని పసల జోజే కుటుంబంలో పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన సహాయము దేవుని దీవెనను ఉన్నట్టుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాపరి బండి రాక్షం జయంతి పద్మ కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను దేవుని దయ ఎల్లప్పుడూ కుటుంబంపై ఉండడం తరచు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయా దైత్యమని పవిత్ర ప్రబలికను దేవుడు దీవించి వారు చేయి పనులు ఉద్యోగమైన దేవుని సహాయం కోరుకుంటూ పరిశుద్ధ మరియ తల్లి పేరిట పూజావాలి. బాసాని జోజిరెడ్డి యూసం కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను తలచిన తనకు నెరవేరిన కుటుంబ ఆయా దైత్యమని కుటుంబంలో మరణించిన బాసాని చంద్రాజీ ఆగ్నేశమ ఇన్నారెడ్డి మరియు మాణిక్య ఆత్మలు మరియు విజ్ఞాన విషయాన్ని పొందినట్టుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాపతి. ఏ రోజు సుప్రెడ్డి నియాసిన కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను వీరి కుటుంబంలో దేవుని కృప ఎల్లప్పుడూ ఉండడం తలచిన తనకు నెరవేరినట్టును మరియు వీరు చేయి పనులు ప్రభు తోడుగా ఉంటున్నట్టును బిడ్డలు బంగారు దయచేయనట్టు పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాపతి. బాసాని శివరెడ్డి దోషమైన కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను కుటుంబంపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉన్నట్టును తలచిన తనకు నెరవేరిన కుటుంబంలో శాంతి సమాధానం వాయిదాలకు దయచేయమని బిడ్డలు వినయరెడ్డి దీపికను దేవుడు దీవించి వారి చేయి పనులు ప్రభు తోడుగా ఉండవలసిన శక్తి జ్ఞానం దయచేయనట్టుగా పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన సహాయాన్ని కోరుతూ దివ్య పూజాలి. బాసాని ఎన్ఆర్ఐ తోమసం కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను వీరి కుటుంబంపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉన్నట్టు తలచిన తనకు నెరవేరిన శాంతి సమాధానం దయచేయనట్టును సకాలంలో వర్షంలో కురిసి బయటపడుతున్నట్టుగా పరిశుద్ధ మరియ తల్లి పేరిట దివ్య పూజాలి. ఈ తలంపులు ఈ ఉద్దేశములతో పాటు ప్రత్యేక విధముగా పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన సహాయంతో దేవాది దేవుడు మనలను మన కుటుంబమును మన విచారణ దీవించినట్టుగా ఇది రేపు జాబిలో ప్రార్థించుతాము. మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మాకు శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిలబడి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముతో చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధాత్మ మా సర్వేశ్వరి యొక్క మాత ఆత్మయుడు మాపై కుయిపడను మా మరణాస్మయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము నీకే స్తోత్రము కలుగుగాక. దేవుని పట్ల భయభక్తులు కలవాలని చేసిన ప్రభు నాకు చేసిన మేలును మీకెల్లరికీ నేర్పుతున్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక.
దేవుని యందు ఆనందించుచున్నది. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ మే నెలంతా కూడా పరిశుద్ధ మరియ తల్లి పూజిత మాసముగా మరియ తల్లిని గౌరవించుకొని ఆమె ప్రార్థన సహాయం ద్వారా జరిగిన వీరులన్నిటినీ కూడా ప్రార్థించుకొని మనందరి కుటుంబాల కోసం, మన విచారణ కోసం ప్రార్థనలను అర్పించుకుంటూ ఈ చివరి రోజున మే నెల 31వ తారీఖున ప్రత్యేక విధంగా మన శ్రీపురం విచారణలో మన మహిళలకు సభ్యులందరితో పాటు కలిసి ఈ దివ్య పూజ బలిలో పాల్గొంటున్నాం. ఇది ప్రథమమైతే. రెండవదిగా నేడు ఈ దివ్య పూజ బలి సమర్పిస్తూ ఉన్నటువంటి గురువులు మనందరికీ కూడా తెలిసినటువంటి మన పాటిబండ్ల సహాయక విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ నందిగం సురేష్ గారు. ముఖ్యంగా నేను ఈ శ్రీపురం విచారణకు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కూడా ఈ 2 సంవత్సరాల పాటు ఎప్పుడు నాకు అవసరం ఉన్నా కానీ మనకు వారాలలో దివ్య పూజ బలి సమర్పించడానికి ఎంత కష్టమైనా వారి తిండి పొందున్నా కానీ వచ్చి ఈ 2 సంవత్సరాల పాటు నాకు మరియు మా విచారణకు ఎంతగానో సహకరించి ఉన్నారు రెవరెండ్ ఫాదర్ నందిగం సురేష్ గారు. వీరు ప్రస్తుతం మన నేత్రాశ్రమంలో ఉన్నటువంటి పెదనంది వారు విచారణ గురువులుగా నియమింపబడి ఈ వచ్చే వారంలో వారి యొక్క బాధ్యతలను స్వీకరించబోతూ ఉండగా మేము ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు వచ్చి ఈ పరిశుద్ధ మరియ తల్లి గౌరవాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దివ్య పూజలను సమర్పిస్తూ మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు మన విచారణకు వారు చేసినటువంటి సేవలను ప్రత్యేక విధంగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన సహాయంతో దేవాది దేవుడు వీరు స్వీకరించబోతూ ఉన్నటువంటి విచారణ గురువు పెదనంది వాడు విచారణ గురువు బాధ్యతలలో దేవుడు వీరికి తోడుగా ఉండాలి అని అందరం కూడా ప్రార్థించుదాం. ఆ ప్రార్థనలు ఎల్లప్పుడూ దేవుని సహాయము వీరిపై వీరు చేస్తూ ఉన్నటువంటి పరిచర్యలో ఉండాలి అని, వీరిని వీరి కుటుంబ సభ్యులను దేవుడు దీవించినట్లును వీరికి ఆరోగ్యం దయచేయనట్లుగా ఈ దివ్య పూజ బలిలో మనందరికీ కూడా ప్రార్థించుకుంటూ యోగ్యముగా ప్రభు సన్నిధానములో నిలబడడానికి ఆ యోగ్యతను జ్ఞాపకం ఉంచుకొని ఒక క్షణం పాటు మౌనముగా ప్రభువు నుండి పాపక్షమాపణను కోరుకుంటున్నాము. Bye.
మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు మహోన్నతుడైన సర్వేశ్వరునికి
సర్వశక్తి కలిగితే సర్వేశ్వర నీ కుమారుడు గర్భమదమోయుడు పరిశుద్ధమైన మరియ మాతకు ఎలిజబెత్ను సందర్శింపవలనని ప్రేరణ కలిగించింది. పవిత్రాత్మ ప్రేరణ నమ్మక పాత్రముగా ఆలకించు మరియ మాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘించుముగాక. నిత్యము నీ వైభవమును స్తుతించు భాగ్యము మాకు ప్రసాదింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు నీవు పాలన చేయి. మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమునున్నాడు. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సందర్శన ఉత్సవము. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము,
లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. 1వ అధ్యాయం 39 నుండి 45. ఆ దినములలో మరియమ్మ యోర్దాను పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతకు వందనవచనము పలికెను. ఆ శుభవచనం ఎలిజబెతమ్మ చెవి పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశాను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైన పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. నా ప్రభువు తల్లి నా ఎదురు వచ్చిన నాకు ఎలాగూ ప్రార్థించాను. నీ వందనవచనం నా చెవి సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. తుది ఆరాధన, యేసయ్యా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? సభ్యులారా, 2 సంవత్సరాల తర్వాత ఈ గుళ్ళో కానీ కొత్త ఏదైతే పడేసిందో ఎంతమంది దానిలో పెళ్ళినో వస్తాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు మనము మరియమాత ఎలిజబెత్ను సందర్శించే పండుగను కొనియాడుతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలను దేవుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ సహోదరి సహోదరులారా, ఈ మే మాసాన్ని మేరే పండుగ మరియమాత పూజిత మాసంగా మనం మరి కొన్ని సంవత్సరాల నుండి మనం జరుపుకుంటున్నాం. ఈ మే నెలను మరియమాత పూజిత మాసంగా కొనియాడుతూ ప్రతిరోజు సాయంత్రం పూట మరి దేవాలయంలో పరిశుద్ధ జపమాలను జపిస్తూ మరియమాత పూజిత పుస్తకాన్ని చదువుతూ ఆ మరియ తల్లి యొక్క జపమాల ద్వారా చేసిన అద్భుతాలను ధ్యానిస్తూ మరి ముఖ్యంగా ఈ మే నెలలో కూడా కొంతమంది పేర్లు మరి ప్రత్యేకంగా రాయించుకొని ఈ నెలను కొనియాడుతూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నాం. ఈ మే నెల ఈ మరియమాత పూజిత మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మ మరియమాతను జపమాల మాతగా కొనియాడటం, పరిశుద్ధ జపమాలను యోగ్య రీతిగా మనం జపించడం ద్వారా దైవాశీస్సులు దేవుని యొక్క అనుగ్రహాలు మన కుటుంబాల్లో గొప్పగా తల్లి సహాయం ద్వారా జపమాలను ఎవరైతే జపిస్తూ ఉన్నారో వారందరికీ లభించే విధంగా మన తరపున ఆ మరియమాత ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియమాత ఎలిజబెత్ను సందర్శించే ఆ యొక్క సన్నివేశాన్ని మనం విన్నాం. ఎప్పుడైతే గాబ్రియేలు సమస్కుడు ఆ దేవదూత అమ్మ మరియమాత ప్రత్యక్షమై అనుగ్రహం పరిపూర్ణంగా నీకు శుభము, దేవుడు నీ యందు ఉన్నాడు,
ఎందుకనగా స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎందుకనగా ఇదిగో దైవ కుమారుడిని నీ గర్భమున నువ్వు మోయబోతున్నావు. నీ గర్భమున ఆయన మోసి లోకమునికి ఒక రక్షకునిగా, ఒక మానవునిగా నువ్వు తీసుకుని రాబోతున్నావు. కాబట్టి నీకు శుభము అని చెప్పినప్పుడు అమ్మ మరియ ఆనందంతో ఆ మాటలు తెలియదు. ఆనందంతో మీరు దేవుడు ఆ మాటలు స్వీకరించలేదు అంటున్నది. నువ్వు చెబుతూ ఉన్నావు మంచిదే, సంతోషం. కానీ నేను పురుషుడు ఎదుగును కదా, ఏ పురుషుడు యొక్క ఇదిగో స్నేహం కానీ లేకపోతే తోడ్పాటు కానీ నాకేమీ లేదు. నేను ఒంటరి కన్యగా నేను బ్రతుకుతున్నాను. దేవుని యందు భయభక్తురాలుగా నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి ఏ పురుషుడు యొక్క ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భం ఎలా కలుస్తుంది? ఇది సృష్టికి విరుద్ధం, ఇది దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధం. ఏ స్త్రీ పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా ఈ లోకంలో ఇదిగో జన్మించలేదు, ఒక గర్భం ధరించలేదు, ఒక బాలుడు కానీ బాలిక కానీ ఒక చిన్న బిడ్డకు కానీ జన్మను ఇవ్వలేదు. అది సృష్టికి విరుద్ధం, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ఉంటున్నది. నువ్వు ఏ విధంగా చెబుతూ ఉన్నావని ఇదిగో గాబ్రియేలు సంబంధించుకునే దేవుని దూతను ప్రశ్నించింది. ఒక సామాన్య స్త్రీగా, ఒక మనిషిగా, అన్ని తెలుసుకున్న ఒక కన్యకగా, తన యూదా మతానుసారాలను ప్రత్యేకంగా గుర్తించిన ఒక అమ్మగా ఆమె దేవుడుగా ప్రశ్నించింది. అప్పుడు ఆయన అంటూ ఉన్న దేవుడు అంటున్నది ఏమంటున్నది? దేవుడుత ఇదిగో దేవుని యొక్క శక్తిని ఆవరించును, పరిశుద్ధాత్మ దేవుని యందు నివసించును. ఇక నీవు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదవు. ఆయన నీకు ఇదిగో నీ యందు ఉంటాడు, ఇదిగో ఈ లోకంలోకి నువ్వు తీసుకుని రావాలి అని చెప్పినప్పుడు దేవుడు ఉంటారా ఆమె నేను నీ చిత్తమే నా జీవితంలో జరుగును కాక దేవుడు. దానికంటే ముందుగా ఆ దూత మాట్లాడి నేను చుట్టూ ఎలిజబెత్ చూడు, ఆమె ఇప్పటికీ గర్భం ధరించి 6 నెలలు అవుతుంది. ధైర్యం తెలుసుకో, విశ్వాసంతో ఉండు. ఇది దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ప్రభావం. కాబట్టి దీనికి నీకు యోగ్యురాలు అని ఆయన తలంచాడు కనుకనే ఇదిగో నీకు ఈ యొక్క మహత్వాక్యాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు కల్పించాడు అని అన్నప్పుడు దేవుడు ద్వారా అమ్మ మరియ మాత ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించిందని దేవదూత ద్వారా ఆలోచించిందో ఆమె మరోక్షణం ఆలోచించకుండా త్వరితముగా ప్రయాణమై ఆమెను సందర్శించడానికి వెళ్ళింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది అబద్ధమా నిజమా, నేను ఈ విధంగా ఉన్నానంటే ఇక ఆ వృద్ధాప్యంలో ఉంది, ఆమె ఇంకా ఎంత ఆందోళన ఉంటుందో, ఎంత మదన పడుతూ ఉంటుందో, ఎంత బాధపడుతూ ఉంటుందని దేవుడులారా ఆమె దర్శించడానికి, ఆమె పరిచర్య చేయడానికి మరియ మాత ప్రయాణమై 90 మైళ్ళు ప్రయాణం చేసి, అనగా కాలినడకతో ప్రయాణం చేయడానికి కనీసం 4 నుండి 5 రోజులు పడుతుంది. మరి కొండల్లో, గుట్టల్లో, రాళ్ళలో, రప్పల్లో దేవుడు ప్రయాణం చేస్తూ ఆమె ఇంటిని సందర్శించింది. అప్పటికి గర్భం ధరించిన ఆ మరియ మాత ఇంకా శక్తిని పుంజుకొని ఎట్లయినా సరే ఇదిగో నా చుట్టాన్ని, నా బంధువులు నేను సందర్శించాలి, ఆ పెద్దవాళ్ళని నేను ప్రత్యేకంగా చూడాలన్న తలపుతో ప్రయాణమైంది. ఇక్కడ గొప్ప ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే దేవుడులారా, ఎప్పుడైతే అమ్మ మరియ మాత ఎలిజబెత్ అమ్మ గృహంలో అడుగు పెట్టిందో వెంటనే దేవుడులారా ఎలిజబెత్ గుర్తుపెట్టి మా బాగున్నామని పలకరించిన వెంటనే ఆమె 100 వచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాడు. అంటే మరియ మాత మాటలో దేవుడులారా అంత శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆమె మాట్లాడిన వెంటనే గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడని వాక్యం తెలియజేస్తుంది. 6 నెలలకే దేవుడులారా ఇది కడుపులో ఉన్న బిడ్డ కదలికలు మొదలయ్యాయంటే దేవుడులారా ఎలిజబెత్ గుర్తించింది ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ. మరియ మాత పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడింది. పరిశుద్ధాత్మ దేవుడు తన గర్భంలో ఉంచుకున్న దానికినే ఒక పరిశుద్ధాత్మరాలని గుర్తించే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్ను ప్రేరేపించే విధంగా చేశాడు. అమ్మ మరియ మాత ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివాసాన్ని ఏర్పరచుకుంటాడు.
మరియమాత ఎక్కడైతే నివసిస్తున్నదో అమ్మ మరియమాత యొక్క సాన్నిధ్యం, ఆమె యొక్క ప్రార్థనా సహాయం ఏ కుటుంబంలో ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కొలిమి ఉంటాడు. ఉంటారా ఏ శాపం శక్తి గాని, ఏ అంధకార శక్తి గాని, ఏ వ్యాధి బాధ గాని, ఏ కీడు నష్టము గాని నీ దరి చేరకుండా నిన్ను ఒక కవచం వలె ఆ పరిశుద్ధాత్మ దేవుడు తల్లి సహాయంతో నిన్ను ప్రత్యేకంగా సంరక్షిస్తాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు అమ్మ మరియమాత అంత ఇష్టం? ఎందుకు ఆమె అంతగా దేవుడు గౌరవించి ప్రేమించాడంటే ఒకే ఒక్క మాట ప్రియదేవులారా, నేను నీ దాసుడను, నేను నీ సేవకురాలిని, నీ చేత సృజింపబడిన స్త్రీని, కాబట్టి ఇది నీ పని, కాబట్టి ఇది నీ కార్యము, కాబట్టి నీ చిత్తాన్ని నేను తలకొద్దు, ఎందుకంటే నిన్ను దాటి నేను వెళ్ళలేను దేవుడా, ఎందుకంటే నీకు విధేయత కలిగి నేను జీవిస్తూ ఉన్నాను, నా తల్లిదండ్రుల నుండి నేను ఆ విషయాలు నేర్చుకుని ఉన్నాను అని ప్రియదేవులారా దేవుని ధ్యానం చేస్తూ, దేవుని యొక్క మాటను ధ్యానం చేస్తూ ఇది ఒక కన్యకగా జీవించిన కనుకే దేవుని యొక్క మాటను ప్రేమతో ఆలకించే విధంగా ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆ తల్లిని ప్రేరేపించాడు. అందుకనే ఆయనకి అంత ఇష్టం మరియమాతంటే, అందుకనే అంతగా ఆమె ప్రేమించాడు కనుక 9 నెలలు తన గర్భములో నివాసం చేశాడు. ఆమె అణువణువున పవిత్రత ఉంది. జన్మ పాప రహితోద్భవి నిష్కళంక మాతగా దేవుని బిడ్డలారా లూతు మాతగా ఆమె దర్శనమిస్తూ ఆమె అంటున్నది, నేను జన్మ పాప రహితోద్భవిని, నాలో ఏ పాపం లేదు, పాప కళంకం లేకుండా జన్మించిన స్త్రీని అని దేవుని బిడ్డలారా ఫాతిమా నగరిలో ఫాతిమా మాతగా ఆమె దర్శనమిస్తూ చెప్పిన మాటలు మీ సహోదరులారా మీరు జపమాలను నిర్మించండి. లోకం అల్లకల్లోలం అయిపోతున్నది, ప్రపంచంలో జరుగుతున్నది. శాంతి కావాలంటే, మీకు ఆరోగ్యం కావాలంటే, మీ అలజడులు తొలగిపోవాలంటే, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ చీకట్లు పోవాలంటే పరిశుద్ధ జపమాలను పట్టుకునండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది, అది నా కుమారుని సన్నిధికి మిమ్మల్ని నడిపిస్తున్నది, పాపం నుండి మిమ్మల్ని తప్పిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంతో మిమ్మల్ని నిత్యము ఆ దేవుడు కాచి కాపాడే విధంగా ఈ పరిశుద్ధ జపమాల మీకు తోడుగా ఉంటూ ఉన్నదని అమ్మ మరియమాతకు దేవుడుగా తెలియజేసింది. కాబట్టి జపమాలకి అంత శక్తి ఉంది. ఏదో మంత్రాలు వెళ్ళి మెళ్ళ వేసుకునేది కానీ జపమాల పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కలిగిన తలపుతో పరలోక ప్రార్థన నిజ కుమారుడు క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. అమ్మ మరియమాతను ఏ విధంగా అయితే దేవుడితో మాట్లాడిందో వాటన్నింటినీ ఒక జపముగా అల్లి ఆ తల్లి యొక్క సహాయం కొరకు మనము అర్థించే విధంగా తల్లి తెలుసుగా ఈ జపమాలను రూపుదిద్దింది. ఎవరైతే జపమాలను నిర్మిస్తున్నారో వారికి పాపం పట్ల ఆశ తగ్గిపోతుంది. పాపం చేయాలన్న తలంపు వారి మనసులో రాకుండా ఆ పరిశుద్ధాత్మను స్త్రీ ఆ మరియమాత మన చక్కనుంటుంది. సాధారణ మనుషుల్లో పడిపోకుండా ఆమె ప్రార్థనా సహాయం మనల్ని సహోదరుల ప్రభు దగ్గరకు నడిపించే విధంగా ఈ పరిశుద్ధ జపమాల మనకి సహాయపడుతుంది. ఇది మనం నమ్మినప్పుడు, ఇది మనం విశ్వసించినప్పుడు మన జీవితాలు ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్య కార్యాలను సహోదరులారా మనం చూస్తాం. దేవుని వాక్కులు నెరవేరులను విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలమ్మా అని ఎన్సిపెట్టుకున్నా మరి మాత్రం దేవుడు ఆయన్ని కార్యం చేస్తాడు. దేవుడు నా ఎందుకు ఈ అద్భుతాన్ని కష్టంగా నెరవేరుస్తాడు, లేకపోతే ఈ ఆశ్చర్య కార్యాన్ని కష్టంగా నా జీవితంలో దేవుడు చేస్తాడు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలన్నింటినీ నేను ప్రభువు నుండే పొందుకుంటానన్న విశ్వాసం అమ్మ మరియమాత వలె మనకు కూడా ఉండాలి. అక్కడ ఆశపడటానికి, ఇష్టపడటానికి, లేకపోతే తలంచుకోవడానికి అక్కడ తావు లేకపోయినప్పటికీ కూడా దేవుడి మీద ప్రగాఢమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం అలవరుచుకున్నప్పుడు అమ్మ మరియమాత వలె దేవుడు కూడా మనల్ని అత్యున్నత స్థానానికి లేవనెత్తాడు. ఈ సహోదరులారా అట్టడిపోయిన నీ జీవితాన్ని, అనగారిపోయిన నీ జీవితాన్ని, ఇదిగో కుళ్ళి కృషించిపోతున్న నీ జీవితాన్ని పల్లింపజేస్తాడు. ఆయన పైకి లేవనెత్తాడు. నీ చేతిని పట్టుకుని ఇదిగో నీ అడుగులు తడబడుతున్నా సరే తన చేతిని అందించి నీ అడుగులను బలపరిచి స్థిరపరిచి తల్లి సహాయం ద్వారా
నిన్ను పరలోకానికి నడిపించే గొప్ప శక్తిని ప్రభు నీకు ఇస్తాడు. మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే దేవుడుగా ఈ కార్యాలను మనము మన జీవితంలో చూడాలి. 2013, 14, 15 సంవత్సరాల్లో కొండడాబ విజయనగరం అనే జిల్లాలో నేను ఫిలాసఫీ చేశాను. తత్వశాస్త్ర ఇతర మతస్థులు కానీ లేదా ఇతర సంబంధించిన మతాల ఆశ్రమాలు ఏంటి, అయితే ఈ ఫిలాసఫర్స్ ఏం చదువుతున్నారు క్రిస్టియానిటీ గురించి అని ఈ 3 సంవత్సరాలు గురు తరగతి తీసుకునే వాళ్ళు చదువుతున్నారు. మరి 2015 సంవత్సరంలో దేవుడుగా సమ్మర్కి సెలవులకి ఇంటికి వచ్చిన తర్వాత 2 నెలలు దేవుడి ఇంటి దగ్గర ఉన్న తర్వాత సెమినారికి వెళ్ళే ముందు నేను జ్వరంతో సెమినారికి వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు ఎండలు బాగున్నాయి. సమ్మర్ పరిస్థితి ఏమనే విషయాల్లో నేను చేసినప్పుడు ఒక నెల పాటు చేసినప్పుడు ఎండలు విపరీతంగా ఉండడం ద్వారా ఒంటిలో వెళ్ళి బయటకు వేసాను. దానివల్ల ఏమైంది, విపరీతమైన తలనొప్పి, జ్వరం. తగ్గితే టాబ్లెట్ వేసుకున్నాను, వెళ్ళాను. 2 రోజులు బాగానే ఉంది. మళ్ళా స్టార్ట్ అయింది. ఏంటది, జ్వరము, తలనొప్పి. తిట్టడానికి కూడా ఉపయోగం లేదు. ఎవరో పగలు ఉందంటే తల పగిలిపోతూ ఉంది. ఏం చేయాలని తెలియకుండా మరి అక్కడ సిగ్గు అనేది ఒకటి ఉంటుంది. బాగాలేనప్పుడు ఆ రోజులు పెడతారు. మన డాక్టర్ దగ్గరకు వచ్చి ఇంజక్షన్ వేస్తూ టాబ్లెట్స్ ఇస్తూ వెళ్తుంది. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని ఇంజక్షన్ వేసినా ఈ తలనొప్పి తగ్గట్లా, జ్వరము తగ్గట్లా. ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. నేను అడిగాను పక్కపాల దగ్గరికి వెళ్ళి, నా వల్ల కావడం లేదు, నేను భరించలేకపోతున్నాను, మన హాస్పిటల్లో జాయిన్ చేయండి ప్రతిమాలకు సపోర్టులాగా వైజాగ్లో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉంటుంది సిస్టర్స్. ఆ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశాను. దేవుడిగా నడవడానికి కూడా శక్తి లేదు. నిలబెట్టి పడిపోతూ ఉన్నాను. కొంత దూరం నుండి కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నాను. మాట్లాడడానికి కూడా శక్తి రావడం లేదు. పనుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, కానీ తలపడి విపరీతమైన నొప్పి కలుగుతుంది. అట్లా వారం దాటింది అని ఎవరికి మాట్లాడు. అన్ని టెస్టులు చేశారు, తల స్కాన్ చేశారు, బాడీ స్కాన్ చేశారు, కొంత ఏమి లేదు, మొత్తం చూసినా సరే ఏమీ లేదని చెబుతున్నారు. కానీ ఈ నొప్పులు నాకు తగ్గదు. నేను అనుకున్నాను, చచ్చిపోతానేమో, నేను మరణిస్తానేమో, గురువుగా నేను అభిషేకింపబడినేమో అన్న భయం నాకు. ఇంటికి ఫోన్ చేయలేదు, అమ్మానాన్ని చెప్పలేదు, మళ్ళీ చోటు వాళ్ళు భయపడతారని ఇంటికి కూడా ఫోన్ చేయకుండా ఇక నేను సిద్ధపడ్డాను, చచ్చిపోతాను అని. దేవుడు అమ్మ మరీ మాత్రం కలుసుకొని ఒక పెద్ద జపమాలు ఇప్పుడు నా లోపల ఉంటుంది. దాన్ని తీసుకుని దేవుడు ద్వారా రోజుకు 10 నుండి 15 సార్లు పరిశుద్ధ జపమాలు. అమ్మా, నీవు మిక్కిలి నడవగల తల్లివని, నీ సహాయాన్ని అడిగిన వారిని ఎప్పుడు నువ్వు నిరాకరించకుండా వారికి సహాయం చేస్తామని అనేక భావాలు నేను విన్నాను. నీ అవసరం నాకు తెలిసింది. ఎంతోమంది నీ దగ్గరికి వచ్చారు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఎవరు నీ దగ్గరికి వచ్చారు, నాకు సహాయం చేయమని అడిగిన వెంటనే వారి కోరికలు నెరవేర్చే తల్లిగా, ప్రార్థన సహాయాన్ని అందించే ఒక గొప్ప మాటగా నువ్వు కనబడుతూ ఉన్నావు. నా జీవితంలో కూడా నీ సహాయం కావాలి, నన్ను బ్రతికించమ్మా, నీ కుమారు యొక్క సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించమ్మా అని దేవుడు వాహనం పాటు నేను జపమానం 10 ఆ పనులు అంటే దేవుడు కదా. ఇక మరణానికి సిద్ధపడుతూ, ఇక నీవే నాకు దిక్కు, నీ యొక్క ప్రార్థనా సహాయంలో గొప్ప శక్తి ఉంది, పాపం లేకుండా జన్మించిన శ్రీవిగా అందరూ నేను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు, మరి నా కొరకు ప్రార్థన చేయగలి అని దేవుడు ఏడుస్తూ ప్రార్థన చేశాను. అద్భుత రీతిగా వారం తర్వాత నాకు చిన్నగా ఆ చొప్ప అనేది, ఆ నొప్పి అనేది, ఆ వ్యాధిని తగ్గడం అందులో చెప్పగలుగుతూ నేను ఎందుకు సాక్షి చదువుకున్నానంటే, నా జీవితంలో లిటరల్గా నేను చూశాను, మరణానికి గడ్డగా నేను చూశాను నా జీవితాన్ని. అమ్మ మరే మాత ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో నా జీవితంలో కళ్ళారా చూశాను. మనసారా నేను దాన్ని అనుభవించాను. అందుకని చెబుతూ ఉన్నాను, పరిశుద్ధ జపాలు ఎంతో శక్తి దాగి ఉంది. ఏ నరుడు గుర్తించనిది, ఏ శక్తి పొందుకోలేనిది, ఈ లోపల ఎక్కడికి వెళ్ళడానికి లభించని గొప్ప శక్తిని దేవుడు ఈ పరిశుద్ధ
నువ్వు ఎంతగా పొందుకుంటావో, ఎంతగా ప్రార్థన చేస్తావో, ఎంతగా తల్లిని నువ్వు వేడుకుంటావో, అంతగా నీ కొరకు ప్రార్థన చేసే అమ్మగా, ఆధ్యాత్మిక తల్లిగా నీ మధ్య ఉంటూ ఉన్నది. నువ్వు చేదర్చుకున్నా, ఆమె నిందించిన, అవమానించిన, ఆమె హేళన చేసిన నీ తరపున ప్రార్థన చేయడానికి వెనుకంటే వెయ్యని ఒక గొప్ప తల్లిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు ప్రార్థన చేయండి, పరిశుద్ధ జపాలను వేడండి. మీ దుఃఖాలు పోతాయి, మీ వ్యాధులు పోతాయి, మీ అంటురోగాలు పోతాయి, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కరువు కాటకాలను దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే ఆ పవిత్రమైనదని దేవుడు గుర్తించాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీ విషయము దేవుడిని అందున్నాడు. స్త్రీలందరూ నీవు ఆశీర్వదింపబడిన దానవు, దేవుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుకున్నావు. ఏ స్త్రీ పొందుకోలేనంత అనుగ్రహ శక్తిని పరిపూర్ణంగా దేవుని యొక్క ఆ వరాలను పరిపూర్ణంగా ఈ లోకంలో పొందుకున్న స్త్రీ మనిషిగా ఉన్నారంటే మరియ. అలాంటి తల్లిని నువ్వు ప్రార్థన చేస్తే, అలాంటి తల్లిని నువ్వు వేడుకుంటే దేవుడు ధర తప్పక నీకు పొందామే. 2021 సంవత్సరంలో రెండో కరోనా వైరస్, మొదటి కరోనా వేవ్లో మా నాన్నకి కరోనా వచ్చింది. రెండో వేవ్లో మా అన్నయ్య వచ్చింది, నాలుగు వచ్చినాయి. 40 to 50% లంగ్స్ పాడైపోయినాయి చెప్పి డాక్టర్. కుర్రవాడు ఇంకా పెళ్లి కాలేదు, వయసులో ఉన్నాడు, చాలా జీవితం ఉంది. దేవుడు దాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు సతంపిల్లో గజ్జలు 4 రోజులు హాస్పిటల్ ఉంటుంది చెప్పలేదు. అక్కడ కోవిడ్ సంబంధించిన వ్యాధి పడిన వారికి ప్రత్యేక ట్రీట్మెంట్ అక్కడ ఇస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళి జాయిన్ చేశాను. అప్పుడు ఆరోగ్యశ్రీ మీద జాయిన్ చేయాలి. ఇప్పుడు బాగా డల్ అయిపోయాడు, విపరీతంగా దగ్గు వస్తూ ఉంది, విపరీతంగా ఆ యొక్క వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. నీకు అయిపోతుందిలే, జీవితం కూడా అయిపోతుందిలే. మీరు నమ్మకం ఏర్పడ్డారా? మా నాన్న నేను మా ఊరిని మా అన్నయ్య హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉన్నా, ఒక శవం బయటకు వస్తుంది. ఎంత బాగా దగ్గరగా మా నాన్న ఎంత బాగుంటాడు, కళలు వేస్తాడు, ఎంత వేదన పొందాడు మా దగ్గర. మా నాన్న మాట్లాడిన మాట, నీ జబ్బు నాకు వస్తే బాగుంటుంది కదా, ఈ వేదన ఏదో నేను పొందితే బాగుంటుంది కదా, ఎందుకు నా బిడ్డను దేవుడు విధంగా చేశాడు? దేవుడు వాదాంశంలో లేదు. మా నాన్న ఏడుస్తున్నాను, నేను ఏడుస్తున్నాను. అమ్మ మరి మాకు గుర్తిస్తున్నాను. అమ్మ ఎన్నో ఇక్కట్ల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి నన్ను రక్షించాను, నా కుటుంబాన్ని రక్షించావు. ఇప్పుడు నీ సహాయం నాకు అవసరమమ్మా. ఇది మనీ కూడా ప్రార్థన చేయండి. దేవుడు నిద్రపోతే ఒక వారం ఏమైందో తెలియదు, ఏంటో పరిస్థితి తెలియదు, వారం కూడా మానడం లేదు. ఇది అయిపోతే నా పరిస్థితుల్లో కన్నీరుగా ఆ తల్లి ముందు మోకరించి ప్రార్థించినప్పుడు ప్రార్థన చేశాను. వారు రోజులు రికవరీ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరణపు పడక నుండి కూడా ఎన్ని లేవనెత్తగలిగిన శక్తి తల్లి ప్రార్థన. ఎవరు నయం కాదని చెప్పిన జబ్బులను కూడా ఆమె ప్రార్థన సహాయం ద్వారా తన తండ్రి తన యొక్క కుమారుని యొక్క కృపతో మటుమాయం చేయగలిగిన గొప్ప కృప దేవుడు అతనిచ్చాడు. విశ్వసించారు. ఆమె ఒక దేవతో రాయో తక్కువలేకపోతే ఒక దేవతగా పూజించడం ఆమె గౌరవిస్తూ ఉన్నా. ఆమె గౌరవించు చూడు, ఆమె ప్రేమించు చూడు, ఆమె యొక్క త్యాగాన్ని గుర్తించు చూడు. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా తన కుమారుడితో ఉన్న ఏకైక వ్యక్తి మరియమ్మ. జన్మనిచ్చింది, పెంచి పెద్ద చేసింది, పాలించింది, పెంచి పెద్ద చేసింది. తన మినిస్ట్రీలో కూడా ఆమె తోడుగా ఉంది. మరణం సమయంలో కూడా ఆ మరణించిన క్రీస్తు ప్రభుని దేవుడు ద్వారా తన ఒళ్ళో పెట్టుకుని దుఃఖ సాగరంలో మునిగిపోయింది. దేవుడు ద్వారా మీ కుటుంబం అలాంటి బాగుందా, పట్టుకుందా? ఎందుకంటే ఆ జీవితంలో ఎన్నో బాధలు చూసింది, సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. కుటుంబానికి సంబంధించిన ఒక భార్యగా, ఒక తల్లిగా ఎన్ని వేదనలు అయితే పొందవలసి ఉన్నదో ఆ వేదనలన్నీ ఆమె కళ్ళారా మనసారా చూసి అనుభవించింది.
కనుక నీ కుటుంబంలో అలాంటి బాధ కలిగితే అల్లడిల్లిపోయే తల్లి మరియమ్మ. నువ్వు ఎలాంటి వాడివైనా, ఏ స్థితిలో నీవు ఉన్నా, నిన్ను పట్టుకొని ప్రభు దగ్గరికి నడిపించే శక్తి ఆ మరియమ్మకు దేవుడు ఇచ్చాడు. ఆమెను గౌరవించేవారు, ఆమెను దేవుడు ప్రేమించేవారు దేవుడికి దూరం అవ్వరు, దేవుడికి సమీపం కావాలి. ఆమెను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆమెకు సహాయం అందించే వారిని తన కుమారుని చదువుకు నడిపించే ఒక వారధిగా, ఒక సారథిగా, మీ దేవుడు ఒక మధ్యవర్తిగా ఆ తల్లి ఉంది. ప్రార్థన చేస్తే తన దేవుడిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మరింతల్ని గౌరవిస్తే మనకు ఆశీర్వాదమే, మరింతల్ని ప్రేమిస్తే మనకి దీవెనే. మరింతల యొక్క పరిశుద్ధ జపమాలను భక్తిగా జపించడం ద్వారా తన జీవితం పాపం నుండి పుణ్యం వైపు అడుగులు వేసే విధంగా దేవుడు మనం తీసుకుని వస్తుంది. ఈ జపమాలలో క్రీస్తు ప్రభు యొక్క రక్షణ చరిత్రను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడులారా ఆ బ్రతుకులు అనేక మందికి సహాయం చేసింది. మరణించిన తర్వాత కూడా ఆ ప్రార్థన సహాయం ద్వారా ప్రార్థన చేస్తున్నారు, సహాయం చేస్తుంది. ఆత్మ శరీరంలో ఎత్తబడిన ఆ తల్లి ఇదిగో మన ఆత్మ శరీరంలో కూడా అదే మనతో ఎత్తబడాలని, మనం పరిశుద్ధంగా ఉండాలని మన కొరకు కన్నీరు ముందుగా ప్రభు ముందు మోకరించి ప్రార్థన చేస్తుంది. దేవుడులారా నేను ఎవరికి ప్రార్థన చేసినా చేయకపోయినా అమ్మ ప్రార్థన చేయి, తప్పక దేవుడికి అద్భుతాలు చేస్తాడు. నీ ప్రార్థన త్వరగా ఉండాలన్నా, త్వరగా సమాధానం కొరగాలన్నా, నీ సమస్యలు త్వరగా తొలగిపోవాలన్నా ఆ తల్లి దగ్గరికి రా, ప్రార్థన చేయి. బెస్ట్ వే ప్రభు దగ్గరికి రావాలంటే మరియమ్మ. నువ్వు బెస్ట్గా, ఎక్కువగా, అధికంగా, ప్లెంటిఫుల్గా నువ్వు దిగిపోవాలంటే ఆ తల్లి తోడుగా ఉంటే దేవుని యొక్క దీవెన అనంతముగా నిలబడుతుంది. అంత మహద్వాక్యాన్ని, అంత గొప్ప కృపను అమ్మ మరియమ్మకు తండ్రి దేవుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడి దేవుడు ద్వారా అనుగ్రహించారు. దేవుని దృష్టిని ఆకర్షించింది. దేవుని యొక్క దృష్టిని ఆకర్షించడమే కాదు, ఆయన ఇచ్చిన ప్రణాళికను క్రమబద్ధంగా నెరవేర్చింది. పురుషుడు ప్రమేయం లేకుండా పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయంతో తన జీవితాన్ని పావనపరుచుకొని తరతరంలో వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఎందుకంటే నేను నా జీవితాన్ని నా దేవునికి అంకితం చేసుకున్నాను అని శ్లాఘించి తన మాట మీద నిలబడి దేవుళ్ళరా మనందరిని అలాంటి జీవితానికి అలవాటు చేయడానికి ప్రార్థన చేయమని అని వెళుతూ ఉంటుంది దేవుళ్ళరా. మనం ఆ తల్లి వల్ల మనం కూడా విశ్వాసం ఎదగాలంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, దేవుని యొక్క దీవెనను మోసుకోవాలంటే, స్త్రీలందరిలో పరిపూర్ణ నువ్వు ఆశీర్వదింపబడుతున్నామని మనమందరం కూడా పొగిడింపబడాలంటే ఆ తల్లిని పోలి మనం జీవించాలి. ఆ తల్లి వలె క్రీస్తును వెంబడించాలి, ఆ తల్లి వలె క్రీస్తును ప్రేమించాలి, ఆ తల్లి వలె దేవుని బిడ్డలారా ఇతరులకు సహాయం చేయగలగాలి, ఆ తల్లి వలె దేవుని బిడ్డలారా కష్టాలను బాధలను దిగమింగుకొని ప్రపంచమే జరుగును కాక అని మనము కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు మన కోరికలు, మన తలంపులు, మన ఆశలు దేవుడు నెరవేరుస్తాడు. కనుక దేవుడిలో పాల్గొంటున్న మనం ఒకే ఒక కోరిక కోరుతున్నాం, అయ్యా నీ తల్లిని ఏ విధంగా జీవించి సంరక్షించావో అదే విధంగా ఆమెను వేడుతున్న మేము కూడా అలాంటి దీవెన, అలాంటి సంరక్షణ కోరుకుంటూ ఉన్నాం. మమ్మల్ని నియమించి ప్రభు అని ప్రార్థిస్తూ దేవుని దీవెన కొరకై ప్రార్థిస్తున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున Thank you.
వచ్చి ఉన్నటువంటి మా పరమాత్మ తండ్రి మనందరం కూడా మన అవసరంలో మా విన్నపములను పరిశుద్ధ వైద్యానికి ప్రార్థన సహాయం కోసం అందిస్తాము. దయామైన మా సర్వేశ్వర కృపగల తండ్రి, తిరుసభను ప్రతిపాదిస్తూ ఉన్న మా 14వ సింహారాయ బాబు గారిని, మా బాగే విరాధిపతులను, గురువులను, మతవాసులందరినీ కూడా దీవించి పరిశుద్ధమై తల్లి ప్రార్థన సహాయంతో ప్రభువా ఆ తల్లి యొక్క విన్నప ప్రార్థన ద్వారా చేస్తూ ఉన్న పరిచర్యను విశ్వాసము దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగలిగినటువంటి దేవా, పరిశుద్ధమయ్యే తల్లి గౌరవార్థము ఆమె యొక్క విన్నప ప్రార్థనను కోరుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ దివ్య పూజావళి సమర్పిస్తున్నటువంటి అందరికీ కూడా దీవించి ఆశీర్వదించండి. మేమందరం ప్రభువా ఆ తల్లి గౌరవ మర్యాదలు కలిగి ఆ తల్లి యొక్క విన్నప ప్రార్థనతో మా శ్రీపురం విచారణ మరియు మా శ్రీపురం గ్రామమును మా అందరి కుటుంబమును దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కృపదేవా, ఆ పరిశుద్ధ మరియు తల్లి ప్రార్థన సహాయం కోరుతూ ఏర్పాటైనటువంటి మా శ్రీపురం మర్యాద సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా వారిని వారి కుటుంబంలో దీవించమని పరిశుద్ధ మరియు తల్లి యొక్క ప్రార్థన సహాయంతో ప్రభువా కుటుంబంలో దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, పరిశుద్ధ మరియు తల్లి యొక్క భక్తి నమ్మకము ప్రార్థించుకొని మా విచారణ గ్రామాల్లో మరణించినటువంటి ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మా మర్యాదల సభ్యులను మర్యాదలో మరణించినటువంటి బిడ్డల ఆత్మలను ఈరోజు రెడ్డి గారి యొక్క ఆత్మకు ఫసల మోక్షాన్ని ఆత్మకు విశ్రాంతిని ఈ దివ్య పూజావళి సమర్పిస్తూ ఉన్న కుటుంబాలు స్మరించుకుంటూ ఉన్న ప్రతి బిడ్డ ఆత్మకు విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనందరం మన మనస్సులలో మన ప్రయాణంలో ఉన్నటువంటి కోరికలను పరిశుద్ధ వైద్యుల ప్రార్థన సహాయంతో సమర్పిస్తాము. ప్రార్థించుదాము. దయమైన సర్వేశ్వర తండ్రి, మేము విన్నవించిన విన్నపములను మా అందరి హృదయాలలో ఉన్న ప్రతి విన్నపమును కోరికను మన ఆదరణ కుమారుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. Oh
సహోదరి సహోదరుల నేను మీరు అనిపిస్తుంది మరి సర్వశక్తిగల సర్వేశ్వరుని సంగీతాన్ని కూడా ప్రార్థించగలరు. ఓ ప్రభువా, మేము అర్పించుచున్న ఈ రక్షణ బలి సర్వాధికారి నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. నీ చరిత్ర కుమారి పరమ పవిత్ర మాత యొక్క సర్వలీలు నీవు అంగీకరించినట్లుగా మా అర్పణలు కూడా కరుణతో స్వీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఉన్నతమునకు త్రిప్పుము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. సర్వేశ్వర, నీ పునీతులను కనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పౌరుల యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాయి ముఖ్యముగా పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణకు జ్ఞానుచు ఆమె కృతజ్ఞతతో పాటు స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయించు మేము నీ కనికరమును అర్పించుచున్నాము. ఏలైనా నీ ఊరి అంతముల వారి అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటిలో చేసుకుని తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించుకుని ఈ దాసురాయన కన్య మరియమ్మ దినామస్సును కటాక్షించి మానవులకు రక్షకుడును నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించుకుని అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల ప్రభువుని వైభవమును ఆరాధించున్నది. వారితో మా ఆశ్రమం ఏకము చేయ అనుగ్రహము మరియు ప్రార్థించు. మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా David,
పౌరుని దారి విధముగా పవిత్రుడు. నీ సృష్టి అందరికీ స్థితించుతాను. ఏలైనా నీ కుమారుడును ఆ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుస్తున్నా. ప్రపంచ మాధ్యాంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమును నిర్మలమైన పని అర్పించుటకై ప్రజలను మిళితము తెలుస్తున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు మీరందరూ దీన్ని తీసుకుని ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరణ మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి ఆలోచించండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. క్రీస్తు మరణము ఉద్ధారము స్మరించు జీవముకి అప్పుడు రక్షణ పాత్రను సమర్పించుకున్నాను. నేను సంపూర్ణ నిలిచి మీ పరిచయం చేయడం మా పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుసుకున్నాను. వేసే రక్తం ఆదివారం మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకుంటున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకమందు ఉంచుతాము. మీ సేవకులకు మా 14 సింహరాయుడు బాబు గారిని, మా భాగ్య విరాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయు. దైవ తండ్రి, ప్రేమలో మాస్టర్ వీటి కూడా కొడుకుతో మర్యాదలను గౌరవించుకుంటూ ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఈ
ఈ దివ్య పూజ బలిలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్నటువంటి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరియు ఈ దివ్య పూజ బలి సమర్పిస్తూ ఉన్నటువంటి కుటుంబములను ప్రత్యేక విధముగా ప్రభువా మా శ్రీపురం గ్రామంలో ఉన్నటువంటి మర్యాద సభ్యులను మరియు మందపాడు గ్రామంలో ఉన్నటువంటి మర్యాద సభ్యులను దీవించి ఆశీర్వదించమని, వారిని వారి కుటుంబం ఆశీర్వదించమని, మరియు ఈ దివ్య పూజ బలి సమర్పిస్తున్న కుటుంబంలో ప్రభువా మీ విశ్వాసం నుంచి మరణించిన వీళ్ళ ఆత్మలకు విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కంటే ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోను. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియమాతతోనూ ఆమె భర్తకి దుర్గ గారితోనూ పునీత అపోస్తలులతోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు ఉండే జీవితంలో ఆనందం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము మోసగించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే సమయుండు నీకు యుగయుగములు గౌరవమహిమలు కలుగునుగాక. అమ్మ మరియమాతను మా అందరికీ ఆధ్యాత్మిక తల్లిగా దేవుడు క్రీస్తు ప్రభుత్వం నేను తెలియజేసుకుంటూ ఆ తల్లి యొక్క సహాయం నాకు ఎల్లప్పుడూ ఉండాలని మా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాధి బాధ దుఃఖ దురితాలను మా ప్రభు అర్పిస్తూ పరలోక ప్రార్థన ప్రభువానీకుడు నుండి రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదించము. నీ నాలుగు మరణ పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుకుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ సిద్ధ ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. సమాధానం సర్వేశ్వర
ఇదిగో సర్వేశ్వరుని కదా, ఇదిగో లోక పాపం భరించుంటాడు. తన తల్లిని మనందరికీ తల్లిగా అనుగ్రహించి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్య వాక్యం వస్తున్న క్రీస్తు ప్రభువే ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనం అందరము ధన్యులము. రక్తము నిత్యజీవముగా పొందుదుగాక. స్వామి
ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనందరం కూడా మే 31వ తారీఖున పరిశుద్ధ మరియ గారిని గౌరవించుకుంటూ ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థనను వేడుకుంటూ ఈనాడు ప్రత్యేక విధంగా ఈ దివ్య పూజలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ముందుగా దేవాదేవుడు పరిశుద్ధ మరియ గారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన విచారణలో చేసినటువంటి వీరులన్నింటినీ కూడా కృతజ్ఞతావందనములు తెలియపరుస్తూ, రెండవదిగా దేవుని బిడ్డలారా, మన విచారణలో ప్రత్యేక విధంగా మరింత సభ్యులు వారు ఎంతగానో మనందరికీ కూడా సహాయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా దేవాలయ శుభపరుచులు కానీ దేవాలయ పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన వేదనలో కానీ మనందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ, ఈ సందర్భంలో మరియ సభ్యులందరినీ కూడా మన విచారణ మనందరి తరఫున ప్రత్యేక విధంగా అభినందిస్తూ వారికి కృతజ్ఞత తెలియపరుస్తూ, ఈనాడు మన విచారణ సంప్రదాయం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మే 31వ తారీఖున మనందరికీ కూడా కొంత పాయసం ఏర్పాటు చేస్తూ ఉంటారు. హనుమంతరావు గారు బండిగంట హనుమంతరావు గారు 25 లీటర్ల పాలు మరియు మాదాను జోసఫ్ సుమతి కుటుంబము ఒక 1000 కథ మరియు ఏవ రాయపరెడ్డి జ్ఞానసందరి కుటుంబము ఒక బ్యాగ్ రైస్ మరియు కాసు జస్వంత్ రెడ్డి వారి కుటుంబము 1000 రూపాయల దేవాలయానికి ముఖ్యంగా ఈనాడు 20 ఖర్చులకు ఈ కుటుంబాలన్నీ కూడా సమర్పించుకున్నారు. ఈ సందర్భంలో వీరందరినీ కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతావందనలు తెలియపరుస్తూ, మరింత సభ్యులు కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నింటిలో కూడా పాల్గొంటూ గుడి శుభ్రం చేయడం అయితేనేమి, ఈనాడు వచ్చినటువంటి వారందరికీ కూడా ఆ యొక్క పాయసం ఏర్పాటు చేయడం అయితేనేమి అందరూ కూడా సహకరించినందుకు ఈ సందర్భం అందరూ కూడా గట్టిగా జరుపుకుంటూ ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా ఈనాడు ప్రధాన యాజకులు దివ్య పూజ వారికి సమర్పించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ నందిగం సురేష్ గారు, వీరు
మనందరికీ కూడా తెలిసిన విధముగా పాఠ్యక్రమంలో సహాయక విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు రేపటి వరకు. అంటే అందరికీ ఎక్కువగా తెలియదు, ఎందుకంటే ఆదివారం వారి విచారణలో పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను లేనప్పుడు వార దినాలలో సోమవారం నుండి శనివారం వరకు అనేక మార్లు ఈ 2 సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నాకు ఎప్పుడు కూడా ప్రత్యేక విధంగా ఈ సందర్భంలో పాఠ్యక్రమ విచారణ గురువులు రేవంత్ ఫాదర్ చిన్నపత్రి ఉదయ్ కుమార్ హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారి యొక్క అనుమతితో సురేష్ ఫాదర్ గారు అనేక మార్లు మన గ్రామానికి వచ్చి వర్షం కురిసిన ఒక్కొక్కసారి వాతావరణం సహకరించకపోయినా కానీ మన మధ్యకి వచ్చి ఎప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలలో దివ్య పూజ వారికి సమర్పించినటువంటి రోజు లేదు. దానికి ప్రత్యేక విధంగా ఈ సందర్భంలో వారు చేసినటువంటి సేవలను బట్టి వారి కోసం ప్రార్థన చేస్తూ మన శ్రీపురం విచారణ, మన శ్రీపురం గ్రామం తరఫున, నా తరఫున, మన అందరి తరఫున ఫాదర్ నందిగం సురేష్ ఫాదర్ గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మీరు వచ్చే వారంలో స్వీకరించబోతున్నటువంటి నూతన బాధ్యతలు పెద్దనంది కోరు విచారణ గురువులుగా బాధ్యత స్వీకరించబోతుండగా మా ప్రార్థనలు ఎప్పుడు కూడా మీతో ఉంటాయి. మీకోసం ఈ విచారణలో మీరు చక్కగా పని చేయాలి అని, దేవుని సేవ ఇంకా ఎక్కువగా చేయాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మేమందరం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా దయచేసి ముందుకు వస్తే అందరికీ సభలు కూడా ముందుకు రావాల్సిందిగా పాలగారికి సన్మానం చేయాలంటే పెద్దలు కావాలి. మర్యాద సభ్యులు అందరూ కూడా మర్యాద సభ్యులు రండి, తమ ముందుకు రండి. మర్యాద సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి ఫాదర్ గారిని మనందరికీ కూడా ఎంతో సేవ చేశారు, ఎంతో సహాయం చేశారు గుర్తు చేసుకుంటూ మన యొక్క కృతజ్ఞతలను ఈ యొక్క సమారోహంలో తెలియపరుస్తాము. రండి, అందుబాటులో ఉండాలి. రండి. గ్రాఫ్స్ ఫోటో చేయగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. రేపు ఉదయం యథావిధిగా ఆదివారము ఉదయము మరియు మొదటి పూజ, రెండవ పూజ సమర్పించబడను. దివ్య పూజ వారి చివరి ఆశీర్వాదము, పశువుల మరింత వాక్యము పాఠానంతరము బయట మర్యాద సభ్యులందరికీ కూడా ఆ యొక్క ప్రకారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా స్వీకరించవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా లేచి నిలబడి చివరి ప్రార్థన ఏమి ఆశీర్వాదాలు స్వీకరిస్తాం. ఇక్కడ నుండి అర్థంలో వాళ్ళని నా స్పర్శంతో నేను దేవుడు నా పట్ల కార్యము చేస్తున్నాను. అది నామము పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్ర శ్రీ సభని ఘనతను కీర్తించునుగాక. ఏలైనా సర్వశక్తిమంతుడైన నీ విశ్వాసులకు గల కార్యములు చేసినవి గుప్తముగా క్రీస్తు సాన్నిధ్యమును ప్రప్రథముగా గ్రహించిన సామర్థ్యం యోహాను ఆనందముతో గంతులు వేసెను. అటులనే పరమ ప్రసాదమునందు సదా వాసమైన క్రీస్తును శ్రీసభ సంతోషముతో స్వీకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్మల్ని సదాకాలం
సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడా, మరి 2 సంవత్సరాలు సంవత్సరాలు అన్నవలే నన్ను ప్రేమించాడు. అనేక మార్లు పాడుగా దేవుడు ముందు సమర్పించాడు. మరి ఉదయం పాడుగా గారు పర్మిషన్తోనే రాలేదు. కాబట్టి మొట్టమొదటిగా మా విశాలకు ఉదయం పాడు, రెండవదిగా మరి ఎప్పుడు అన్న అడిగినా సరే ఆనందం. ఎందుకంటే మీకు సహాయకుడు లేడంటే మరి గత విచారణలో సహాయకులు లేకపోతే చాలా కష్టం. మన ప్లేయర్స్ ఉంటాయి, మరి కొన్నిసార్లు అందుబాటులో గురువు ఉండరు. మరి ఆ విషయాన్ని గుర్తించి నేను ఏ విధంగా నాకు శాతమైన ఒత్తిడి భోజనంలో కానీ ప్రార్థనలో కానీ లేదా చిన్న చిన్న బ్లెస్సింగ్స్ ఏమైనా ఉంటే తోడ్పడాలని ఆశతో చాలా సంతోషం. ఈ 2 సంవత్సరాలు అన్నవలే మరి నన్ను ఎంతో చక్కగా చూసుకుంటూ మంచిగా మాట్లాడతారు. అద్భుతమైనప్పటికీ కూడా ఒక సోదరుడు వల్ల కలిసిపోతూ ప్రేమను నాకు కనిపిస్తాను. మరి యొక్క అనుభూతితో ఈ యొక్క అనుబంధంతో నేను నూతనంగా చేపట్టే విషయంలో కూడా మరి మన యొక్క సహకారం మరి ప్రార్థనా సహకారం తోడుగా ఉంటుంది. మీరు కూడా నాకు ప్రార్థన చేయండి. నేను మీ విచారణ వరకు మరి ముఖ్యంగా నూతనంగా దేవాలయం నిర్మిస్తున్నాను. చక్కటి దేవాలయాన్ని నేను నిర్మించుకొని పోతున్నాను. అది సక్రమంగా జరగాలని, ఈ ఆటంకాలు లేకుండా ఘనంగా వైభవంగా మరి బాలయేసు దేవాలయాన్ని నిర్మించుకునే విధంగా దేవుడు నిర్మించుకొని నా వ్యక్తిగత ప్రార్థనలో నేను ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ.